ఆయన ఎవరో తెలియాలి, నాకు ఎవరు చంపారో తెలియాలి, ఎలా చంపారో తెలియదు. ఫస్ట్ ఆయన కలిసి ఏం జరిగిందిరా బాబు అని అడిగితే తప్ప నా కడుపు మంట చల్లారదు. నా కూతురు ఏం తప్పు చేసిందని ముక్కు పచ్చలాడినటువంటి ఆ చిన్నారిని ఎంత దుర్మార్గంగా దౌర్జన్యంగా 20 కత్తిగాట్లు ఒంటిపై కనబడ్డాయంటే అర్థం చేసుకుంటా ఆ తల్లిదండ్రులు ఎంతలా ఆ అమ్మాయినలా ఆ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని చూసిన తర్వాత ఎంతలా అవిసిపోయేలా ఏడ్చారనేది. ఎవరికి అవసరం వచ్చింది అంతలా అమ్మాయిని చంపడానికి? ఇంత దుర్మార్గపు చర్యకు పాల్పడడం గల కారణం ఏంటి? సో ఫస్ట్ నా ముందుకు రావాలి, నా ముందుకు వచ్చి మాట్లాడితే, నా ముందుకు తీసుకొస్తే అప్పుడు అడుగుతాను, అప్పటి వరకు నా కడుపు మంట చల్లారదు అని చెప్పి ఆ తండ్రి చెప్తున్నాడు. ఒకసారి అటు సహస్ర పెదనాన్న ఆయన కూడా మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. సో వాళ్ళకున్న అనుమానాలు ఏంటి, వాళ్ళకున్న సందేహాలు ఏంటి వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. సో ఎప్పటికప్పుడు ఆర్టీవీ సహస్ర మర్డర్కి సంబంధించిన అంశంపైన మీకు అప్డేట్స్ అందిస్తోంది. సో మీ అనుమానం ఎవరిపైన? కుటుంబీకులైతే తల్లిదండ్రులు కాదు అని పోలీసులు తేల్చారు. అదే ఇంట్లో అంటే అదే బిల్డింగ్లో ఉన్నటువంటి ఇంకెవరైనా ఇతర వ్యక్తులు ఉంటారా అంటే అది కూడా కాదని పోలీసులు తేల్చారు. ఇప్పుడు అనుమానం అంతా కూడా ఆ మూడో వ్యక్తిపైనే. సీసీటీవీ కెమెరాలో అక్కడ కనిపించినటువంటి ఆ మూడో వ్యక్తి అయితే అక్కడ మగాయినా ఆడవాళ్ళ అంటే చాలామంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఆ గేటు చాటుగా వచ్చి దాక్కొని మళ్ళీ వెంటనే వాళ్ళే వేయపారు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ ఒక్క అనుమానంతో అయితే పోలీసులు చాలా పెద్ద ఎత్తున విచారణ చేపడుతున్నారు. ఇంతకీ సహస్ర పెదనాన్న ఆర్టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. కుకట్పల్లి చిన్నారి సహస్ర కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. దాదాపు 5 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు నిందితులను పోలీసులు గుర్తించలేదు. ఇప్పటికే ఒకవైపు అటు తల్లిదండ్రులని కూడా ఈ రోజు విచారణ ఇక్కడ కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు చిన్నారి సహస్ర యొక్క పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు సహస్ర గురించి ఏమైనా దొరికిందా, ఎవరు ఏంటనేది ఇంతవరకు క్లూ దొరికితలేదు. పోలీసు వాళ్ళు కూడా క్లూ దొరకలేదు అంటున్నారు. నెత్తి చేయబట్టేసినారు వాళ్ళు. ఇంతవరకు దొరకలేదు. మేమేం చేయాలంటే మీరేంది డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చెయ్యాలి, ఏదో ఒకటి చేసి మాకు వాడు వ్యక్తి చంపేసి హాయిగా తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, బంధువులు మొత్తం ఇంటాగ్రేషన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు మాకు అర్థమవుతుంది. మాకు వ్యక్తి కావాలా, ఏ రీజన్తో చంపిన మాకు కావాలి. మాకు ఇంతకంటే మాకు ఏ ఆస్తులు వద్దు, పాసులు వద్దు. అంటే తెలిసిన వాళ్ళు చేసిరు అనుకుంటారా, ఎవరైనా తెలియని బయట వ్యక్తులు లోపల కానీ కక్ష పెట్టి రిక్కేసి చంపేసింది, మంచి ప్లాన్ వేసి చంపేసింది. ఎందుకు చంపినో మాకు అర్థమైతలేదు. అది కక్ష అంటే తల్లిదండ్రులకు ఏమైనా బయట వాళ్ళతో వైరల్, మరి ఇంకా ఎలాంటి కక్ష అంటే ఏమో మాకు తెలియదు. తమ్ముని కూడా అడిగిన ఏం కక్షలు లేవు, బయట కొట్లాడే ఏం లేవు అని చెప్పి. మరి ఎందుకు చంపినంటే నాకు అర్థమైతే అని వాడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అంతేగా. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమొచ్చింది ఇంకా రాలేదు, రిపోర్ట్ ఇవ్వలేదమ్మా. రిపోర్ట్ ఇవ్వాలి. 24 గంటలు వచ్చే రిపోర్టు 5 రోజుల వరకు మాకు రిపోర్ట్ ఇస్తలేరు. మరి ఎవరిని పట్టుకోవాలి, ఎవరు మాట్లాడాలి? వాళ్ళే మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళే మాకు ఊరంతా దింపుతున్నారు. దాని అర్థం ఏంది? అంటే ఇప్పటికీ తల్లిదండ్రులు ఎన్నిసార్లు విచారించారు? ఇప్పటికీ నిన్న 12 గంటలకు అయితే 7-8 గంటలకు వదిలేసింది. మళ్ళీ లోపల ఉన్నారు వాళ్ళు. మొదటి రోజు విచారణ చేశారా? మొదటి రోజు మాట్లాడారు, అన్ని చేసింది. ఆ అడవుల్లో మాట్లాడలేదు, సరిగా మాట్లాడలే, వెళ్ళిపోయినారు. అది కుకట్పల్లికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వాళ్ళు ఈ కుకట్పల్లిలో వచ్చేసి మినిమం 10 years అవుతుందండి. ఒక దగ్గర 5 years, ఇప్పుడు ఒక 4 years అవుతుంది ఈ అపార్ట్మెంట్లోకి వచ్చి, పెంట్ హౌస్ వచ్చి. వాళ్ళు మెకానిక్ పని చేసుకొని బతికేటోళ్ళు, ఈమె ల్యాబ్లో పని చేస్తుంది. వాళ్ళు పిల్లల్ని ఎప్పటికి ఉంటారు కాబట్టి ఆ విధంగా వదిలేసిపోయాడు. ఆ లేని టైంలో ఓడ చూసి కావాలని చంపేసిపోయాడు. ఎందుకు అర్థమవుతుంది మాకు కూడా. అసలు అన్నం తింటలేము, నిద్రపోతలేము. అంటే చంపడం అంటే ఒక ఎత్తు, ఒక్కసారి అయినా కూడా చనిపోతారు, కానీ కావాలని దాదాపు 10 నుండి 17 కత్తిపోట్లు ఉన్నాయి అంటున్నారు. అంటే ఏం పెట్టుకొని ఇదాన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తుంటారా? అది మాకు తెలిసలేదు మేడం, మీరే తెలిపియాలి. మా పోలీసులు కూడా చెప్తారు ఆ ఉద్దేశం ఎందుకు చంపినా క్లూ దొరకాలి కదా. ఇప్పుడు మేము క్లూ దొరికితే వాళ్ళు ఎందుకు, మీరెందుకు? ఆ క్లూ కావాలి కదా. ఆ రీజన్ ఎందుకు చంపిండు? ఆ చిన్న పిల్లతో ఏం అవసరం వచ్చింది ఆయనకు? ఒక పిల్లని పట్టుకొని ఇష్టం వచ్చిన గీతలు గీసి పొడిచి పేగులు బయటకు వచ్చేంత అవసరం ఏముంది? మాకు క్లూ కావాలి. అంటే సీసీ కెమెరాలో కూడా ఒక వ్యక్తికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నది. ఆ బయట వ్యక్తి ఏంటి, వాళ్ళని గుర్తించారా పోలీసులు? మీరు అడిగారు దాని గురించి? అడిగినా కానీ ఇక్కడ బిల్డింగ్ వాళ్ళు లేరు, ఎవరో బయట వ్యక్తి అని అంటున్నారు. ఆ సీసీ కెమెరా కూడా కరెక్ట్ పెట్టలే ఓనర్. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిన కానీ సీసీ కెమెరాలో ఒక జూమింగ్ లేదు, ఏం లేదు. జస్ట్ ఉన్నదంటే ఉన్నది అంతే. ఆ వెనకకి వెళ్ళి బ్యాక్ కనిపిస్తుంది, ముఖం కనిపిస్తలేదు. కుక్క డాగ్ స్పాట్ ఉంటుంది కదా, ఇట్లా పోయి రిటర్న్ చేసుకుని మళ్ళీ బిల్డింగ్ కాడికి వచ్చింది. లోపల కొంచెం ఒక 1/2 kilometer పోయి రిటర్న్ వచ్చింది మళ్ళీ. మాకు ఏం లేదు మేడం. ఆ మనిషి ఎందుకు చంపిండో ఆ వ్యక్తి కావాలి మాకు, అంతే. ఇంకేమవుతుంది మాకు. ఇన్ని రోజుల వరకు పట్టకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంటే వేస్ట్. మేము ఇప్పటికీ రాత్రి పొద్దున పోతే రాత్రి 10 గంటలకు 9 గంటలకు కూర్చొని పోయినా కానీ మాకు క్లూ దొరకలేదు అంటారు. నాకు అదే విచిత్రం అండి. ఇంత పెద్ద భాగ్యనగరంలో పోలీస్ డిపార్ట్మెంట్ క్లూ దొరకకపోవడం ఏంది? చిన్న మీరే ఆలోచించండి.
తలకాయ లేని మొండవులు కూడా శవాన్ని పట్టుకొని దొంగలు పట్టించే పోలీసు వాళ్ళు ఈ చిన్న పిల్లలు మటర్ కేసు పట్టలేక చేత అవుతలేదు. నాకు అదే అర్థమవుతలేదు. మాకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయా? లేదు మేడం, అనుమానాలు అయితే లేదు. కానీ ఇప్పుడు శాస్త్ర వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లుకి వేరే జాయింట్ కనెక్షన్ ఉన్నది, ఆ ఇంటి నుండి కూడా దూకే అవకాశం అట్లా ఏమైనా ఉంటుంది. కానీ అంత పరిష్కారంగా మనకు ఆలోచించలేదు. మనం ఏం పనికి పోతాం, పనికి వస్తాం. పిల్ల చదువుకుంటుంది, 7 గంటలకు పోతే రాత్రి పొద్దున 7 గంటలకు పోతే సాయంత్రం 7 గంటలకు ఇంటికి వస్తుంది. ఆ రోజు హాలిడే ఉన్నందుకు ఈ జరిగింది. 5th క్లాస్ 5th 6th క్లాస్ నడుస్తుంది. 6 కేంద్ర విద్యాలయ కేంద్రంలో ఫ్రీ సీట్ వచ్చిందని అట్లా. అంటే ఇన్ని రోజులు అవుతుంది, 5 రోజులు ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేదు. ఏమంటారు పోలీసుల పైన? మాకు కూడా ఏం తెలియకొచ్చింది, మాకు అసలు ఎవరు చంపింది కూడా తెలియకొచ్చింది. కొత్తగా తెలియకొచ్చింది ఎవడు చంపిండో ఏం కథను అని ఒకసారి చూసి పోలీసు వాళ్ళు పట్టిస్తారేమని ఆలోచిస్తున్నాం. అది కూడా మాకు తెలియకొచ్చింది. ఏం పత్త తెలియకొచ్చింది, కెమెరాలు లేవు, ఏం అర్థం కాకొచ్చింది. అది ఎట్లా వచ్చిండు మీది మొదటి మీకు వచ్చినా అర్థం కాకొచ్చింది. అది పత్త తెలియకొచ్చింది మేడం మాకైతే. అంటే ఆ రోజు వాళ్ళ మమ్మీ డాడీ ఏ టైంకి వెళ్ళారు పనికి? వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు మేడం. ఏ టైంకి? వాళ్ళు నాకు కూడా తెలియదు. నేను ఇక్కడ డ్యూటీ చేస్తా, సెక్యూరిటీ డ్యూటీ చేస్తా. అక్కడ ఎన్ని గంటలకు కూడా నాకు కూడా తెలియదు. అక్కడ కెమెరా చూపెట్టాను 9:50కి చూపెట్టాను కెమెరా. ఆ అమ్మాయి ఇట్లా వంగి చూస్తుంది గేట్లకించి, ఒక బైక్ వస్తుంది. నిన్న చూసినాం అది మేము, వేరే ఆడ చూసినాం అంతే. అదే వస్తుంది మాకు డౌట్, ఏం లేదు. ఇక ఎవరు ఆ లేడీ మాకు తెలియకొచ్చింది, వంగి చూస్తుంది. 4 సార్లు చూసాను మేము. ఒక బైక్ వచ్చింది ఇలా పడ్డది, అది ఒకటి. మళ్ళీ బైక్ కూడా ఎక్కడ పోయినా తెలియకొచ్చింది అలా అంతే. మేము చూసింది నిన్న చూసినాం అది అంతే. ఎవరు ఏం లేదు మేడం. చిన్నారి పాపకి ఏం అంతగా చంపే పని ఏముంది మనకి? డాడీని చంపెడుతుండే కావాలంటే, ఆ పిల్లని చంపితే ఏమొస్తుంది మనకు? అదే ఆలోచిస్తాం మేడం, ఏం లేదు. వాళ్ళ డాడీ అక్కడికి ఏ టైంకి వచ్చారు ఇంటికి? మేము లేదమ్మా, మాకు తెలియదు. మేము డ్యూటీలో ఉన్నాం. డ్యూటీలో ఉంటే మాకు 1 గంటకు ఫోన్ వచ్చింది, అట్లా చిన్న పాపని చంపిన అన్న అంటే నేను వస్తున్నా అమ్మని వచ్చిపోయి వెళ్ళిపోయినా సార్ కలిసి వాళ్ళు కలిసి పోలీసు వాళ్ళు కలిసి సార్ ఎట్లా అయినా సార్ మా అన్న బిడ్డని చెప్పి నేను కూడా వచ్చేసిన. పోయి అక్కడ చెక్ చేసేసరికి చంపేసి విడిచేటి పేగులు బయటకు వచ్చి మొత్తం ఘోరంగా చంపిస్తారు. ఆ ఘోరం చూస్తే మనకు రావద్దని ఆలోచిస్తున్నాం. అంటే ఆ రోజు వాళ్ళ అమ్మ కూడా పనికి వెళ్ళిందా? వాళ్ళ అమ్మ కూడా డ్యూటీకి వెళ్ళింది. వాళ్ళ అమ్మ కూడా లేదు, డాడీ లేడు. అది ఒక్క పిల్ల ఉంది, చూసి ఇంట్లోకి దూరం చంపినట్లు. వాళ్ళ తమ్ముడు ఇసుకలో రావులు ఇసుకలో చదువుతాడు. ఆయన పక్కకే స్కూల్కి వెళ్ళిన పిల్లాడు. ఆ పిల్లాడి కోసం టిఫిన్ బాక్స్ ఇయ్యడానికి ఆ డాడీకి ఫోన్ చేసిన టీచర్. ఆ డాడీ కూడా రాకుండా టైంలో ఆ డాడీకి ఆ టీచర్ ఫోన్ చేస్తారు. డాడీ వచ్చి రాగానే వచ్చిండు, లేకపోతే రాకుండా అయినా డ్యూటీ మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు, అల్లం చేస్తాడు ఆయన. ఆ పాప పోయి లోపలికి పోయి చూసి చెప్పింది మా తమ్మునికి మీ పాప లేదు అంటే, వాడు వచ్చిన్నాడు ఎక్కడ పోయిందని మళ్ళీ ఆలోచించి టిఫిన్ ఇద్దామని కట్టుకున్నాడు. ఇస్తుందంట, లేవుంటే ఏం చేస్తా ఇంట్లో అని దగ్గరే కదా పోయి ఇస్తుందంట ఆమె అంతే. వేరేదేం లేదు. మనం ఫోన్ ఉన్నదా అంటే ఫోన్ కి ఏం పెట్టాం, ఇంట్లోనే ఉంటుంది చిన్నపిల్లలు. ఇష్టం చెప్తుండే చంపేటప్పుడు, అది ఎవరు చంపారో మాకు గుర్తు తెలియదు, ఎత్తుకోలేకలైపోయింది. అంటే ఊళ్ళో ఏమైనా కక్షలు, పగలు, కోపాలు, గతంలో గొడవలు? ఏం లేవు, గొడవలు ఏం లేవు. మాకు గొడవనే లేదు. ఒకరు వాడు ఎవరు చంపినా మాకు అర్థం కాదు. ఆ వ్యక్తి దొరకాలి మాకు, వేరేదేం లేదు. చూడాలి అవన్నీ ఏ ఏరియాడో ఏం కదనా వాళ్ళే తెచ్చుకుంటాం. మాకు చూపెడితే తగ్గిలేదు, చంపినండి అంతే. అంటే బయట వాళ్ళు అనుకుంటున్నారా? తెలిసిన వాళ్ళ? మాకు ఏ అనుమానం లేదు, అనుమానం ఎవడో తెలియదు మాకు ఇప్పటికి కూడా. వాడు ఎవడో పోలీసు వాళ్ళు పట్టిస్తే చూస్తాం, ఇవ్వలేదు. మాకు అది ఎవడు తెలియదు, చంపినట్టు కూడా తెలియదు ఎవడు. చివరిగా పోలీసులకు ఏం చెప్తారు ఈ కేసు గురించి? దొరకాటాలమ్మా, దొంగను దొరకాటాలి, మా చేతికి ఇవ్వాలి. ఏం లేదు, చూడాలి వాడు ఏం చంపినా, ఎందుకు చంపినా అడుగుతాం. పాపం ఏం పాపం చేసింది, ఎట్లా చంపినాడు అది కూడా అడుగుతాం. ఏం లేదు మాకు, చంపినాడు వచ్చి ఈయన అని తెలిస్తే మేము అడుగుతాం అంతే. ఏం లేదు మాకు. ఆయనకి చంపేలే, ఘోరంగా చంపేలే. ఆ పిల్లని ఎట్లా చంపారో అనగా ఆయన కూడా చంపేలే. మాకు అదే కొరకు ఏం లేదు. మాకు తెలియదు అమ్మా, మేము చూడలేము. ఒక్కరు చంపారు, ముగ్గురు చంపారు, 4 చంపారు కూడా మాకు తెలియదు. ఏమో మేడం, మాకు డౌట్ వస్తుంది. మనకి ఎవరు చంపింది కూడా తెలియదు. అది పిల్లలతో చంపిరని ఆలోచిస్తారు అంతే. అంత డైరెక్ట్ ఇంట్లోకి ఎవరు చంపుతారు మేడం? హైదరాబాద్ పట్టవగాలి మళ్ళీ 10 గంటలకే పొద్దుగాల ఉదయం. చాలా స్ట్రిక్ట్ అంటే నిజమేనా? నాకు తెలియదు అమ్మా, నిర్భారక్ వాళ్ళ బిల్డింగ్ లో నాకు తెలియదు. నాకు తెలియదు, అది ఓనర్కు వాళ్ళకు. కెమెరాలు పెడుతుంటే ప్రతి ఒక్కరిని అడుగుతుండే. ఆ టైంలో ఎందుకు ఉండలేరు? ఎప్పుడు ఉండేటోళ్ళు వాళ్ళు లేరు, కింద వాళ్ళు లేరు, ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నారు, భార్య భర్తలు. వాళ్ళు ఎంతమంది వాళ్ళు చేసిందా మిగతా వాళ్ళు చేసి మాకు అర్థమవుతుంది. అంటే ఏదైనా ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చినా కూడా ఆయనే కింద తీసుకొచ్చి ఎవరిని కూడా పైకి ఎలా అబద్ధం. అందుకే అడుగుతుండే, ఒక్కసారి అడుగుతుండే వెళ్ళిపోతుండే. కానీ సీసీ కెమెరా పెట్టుకోవడం మైనస్ పాయింట్, అది మెయిన్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వ్యక్తి జరిగి ఇట్లా ఊహించుకుంటుంటేనా పరిమాణాలు. ఇప్పుడు వాళ్ళకు కూడా కూతురు ఉండదు మేడం,
ఇట్లనే అవుతుండేనా. నేను అనేది ఏంటంటే మాకు న్యాయం జరగాలి, ఎంత తొందర జరిగితే అంత మంచిది మాకు, అంతే. ఇంకేం అంటే సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు అంటే ఏమని చెప్తున్నారు ఓనర్ అడిగితే? ఇది చాలని అంటున్నారో అర్థమైతలే, ఇది ఒకటే మంచిగా ఉందని అంటున్నారు తప్ప ఇంకేం అంటలేరు. వాళ్ళు ఏమంటున్నారో అర్థమైతలే. పాపం చిన్న పాపని చంపేసింది ఆర్టీటీ చేసి, ఎవరు చేసినా ఇంతవరకు అర్థమైతలేదు. సో మొత్తం మీద ఇప్పటికే దాదాపు 5 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరోసారి నిన్న ఇటు తల్లిదండ్రులు నిన్న విచారించారు, మరోసారి ఇటు కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో డీసీపీ ఆధ్వర్యంలో మరోసారి విచారణ చేస్తున్నారు. ఇటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత టెక్నిక్ ఇంత వచ్చినా కూడా ఇప్పుడు చిన్న బయోమెట్రిక్ సాయంతో కూడా చాలా మందిని పట్టుకున్నారు. అలాంటిది ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా పట్టుకోలేకపోతున్నారు ఏంటంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.